కృష్ణా జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు స్థానిక శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో మంగళవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల అధినేత సింగంశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వెలకట్టలేదని కొనియాడారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడి జయంతి రోజున ప్రభుత్వం అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేటి తరం విద్యార్థులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని గొడ్లవల్లేరు వాసవి క్లబ్ సభ్యులు పాఠశాలను సందర్శించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, వాసవి క్లబ్ ప్రతినిధులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరజీవి నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది. దగ్గరికి అంతేగాని అలా పరిచయం అయిపోతుండగా ఇది ఫోకస్ కూడా స్టార్ట్ వీడియో అందరి రెండు చేతులు పైపెట్టండి. పైకి పట్టుకోవాలి. ఆ సంఘం తరఫున వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా కుటుంబరావు గారు, శ్రీనివాస్ గారు వారి ఎంతో అంకిత భావంతో కావాలని అది మొన్న ఆగస్టు 15 డిసెంబర్ జనవరి 20 పెట్టారు. ఆ రోజు మీ అందరికీ బుక్స్ ఇచ్చారు. గుర్తుందా మీకు? మరి మన స్కూల్ మీద ఇతను నా దగ్గర చదువుకున్నాడు స్టూడెంట్గా. మరి మన స్కూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోనే మరి ఆయన మరి చక్కగా ఏర్పాటు చేశారు. మరి మీరందరూ కూడా ఈరోజు ఆయన గుర్తు చేసుకొని మరి ఆ పొట్టి శ్రీరాములు గారు అమరులైనందుకు నిజంగా ఆయన బ్రతుకుంటే ఇదంతా చూసేవాడు. ఇప్పుడు ఇది 125వ జయంతి అనమాట. మరి ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి చేస్తున్నాము, జయంతి కూడా మన స్కూల్లో చేస్తున్నాం. ఎందుకనంటే దేశ స్వాతంత్రం కోసం యుద్ధాలు చేశారు, బాంబులు పేల్చారు, కత్తులతో నరుక్కున్నారు.
కానీ గాంధీ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ ఈ శాంతి రూపంతో పొట్టి శ్రీరాములు గారు ఎవరికి హాని జరగకూడదు, ఏ ఒక్కడు కూడా ఇబ్బంది పడకూడదు. నేను ఇబ్బంది పడతా. ఇంట్లో కూర్చుని నేను 58 రోజులు మంచినీళ్ళు తాగలా, కనీసం నిమ్మరసం తాగలా, ఏమీ తాగలా. చెవుల్లోనూ ముక్కులోను వాటిల్లోనూ కూడా క్రిములు వచ్చేసి ఎంతో ఇబ్బంది పడిపోయాడు. ఎంతోమంది చెప్పారు, బాబు ఎందుకు ఈ దీక్ష ఎందుకు చనిపోతామంటే, నేను చనిపోయినా సరే నాకు రాష్ట్రం కావాలి, నా రాష్ట్రమే నా ధ్యేయం, నా తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పినటువంటి మహనీయుడు. మరి ఆ మహనీయుడి సందర్భంగా మనందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తాం. అలాగే మీ వయసులో ఇతను ఇక్కడ ఉండి చదువుకున్నాడు. వచ్చేమన్నా అయిపోతుండగా ఇది ఫోకస్ కూడా అమ్మా చక్కగా చేయాలి వీడియో. స్టార్ట్ వీడియో. మాట్లాడు. డోంట్ కమౌట్ వాయిస్. స్టార్ట్. అందరూ చేయం. 2 చేతులు రెండు చేతులతో పైకెట్టండి.